గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడమ్మా, నెక్స్ట్ మన ఈ వీడియోలో అయితే వర్క్ ఫర్ ఎనర్జీ ఈ లెసన్లో మెయిన్గా మనం కవర్ చేసేటువంటి టాపిక్స్ ఏంటంటే వర్క్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఇంతవరకు కంప్లీట్ చేద్దాం. వర్క్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ వరకు కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ప్రాబ్లమ్స్ and the next one, second one వచ్చేసి law of conservation of linear momentum and law of conservation of linear momentum, work energy theorem. ఏం చేద్దామంటే ముందు ఈ ప్రాబ్లమ్స్ అనేవి తర్వాత వీడియోలో చేద్దాం. Work energy, work and its applications, law of conservation of linear momentum, work energy theorem, and the next one kinetic energy and potential energy. వీటి గురించి ముందు ఒక వీడియో చేద్దాం. ముందు ఆ ఫార్ములాస్ మొత్తం ఒక వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటి మీద ప్రాబ్లమ్స్ అనేవి మనం చేసుకుందాం అన్న, ఈజీగా ఉంటుంది. ఓకేనమ్మా? అయితే మనం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఏంటన్నా, మనకున్నటువంటి కండిషన్స్ ఏంటన్నా, వర్క్ ఎనర్జీ థియరం లెసన్ లో మనం కంప్లీట్ చేయాల్సింది ఫస్ట్ వీడియోలో వర్క్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ద నెక్స్ట్ వన్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అండ్ వర్క్ ఎనర్జీ థియరం, కైనెటిక్ ఎనర్జీ అండ్ దెన్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ దెన్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇంతవరకు కంప్లీట్ చేద్దాం నాన్న. ఇవి అయిపోయిన తరువాత వాటి మీద ప్రాబ్లమ్స్ చేసేద్దాం. తర్వాత పవర్ కొలిజన్స్ 3 వీడియోస్తో అంటే 3 టాపిక్స్తో మనకి ఈ చాప్టర్ మొత్తం కూడా కవర్ అయిపోతున్నాను అనమాట ఈజీగా. ఓకేమ్మా? సరే అమ్మా, ఒకసారి వర్క్ ఎనర్జీ పవర్ అని అంటే మీరు ఫస్ట్ ఇయర్లో చదివినటువంటి కాన్సెప్ట్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి అన్న, మైండ్లో ఒకసారి రివైజ్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. ఓకేనా? చూడండి అమ్మా ఒకసారి సింపుల్గా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్క్? What is the meaning of work? Work means simple గా వర్క్ అని అంటే ఏంటో చెప్పండి. వర్క్ మీన్స్ ద కెపాసిటీ. ఏంటదమ్మా? వర్క్ ఈజ్ నథింగ్ బట్ అరే మనం ఏం చెప్పుకుంటాం, వర్క్ అసలు ఏంట్రా, అసలు వర్క్ అంటే ఏంట్రా అని చెప్పేసి క్వశ్చన్ వేసుకుంటా ఉంటే మనం మనకి డెఫినేషనబుల్ గా వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు ద ఫిజికల్ వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు force applied on body into displacement. Simple ga ఏమని చెప్పుకోవచ్చునా, displacement. Work must be equals to that force into displacement. That is the situation. This is the block which having the mass m which is laying on the horizontal surface మీద ఉంచాను అన్న ఈ బ్లాక్ ని. అయితే దీని మీద ఏదో కొంత ఫోర్స్, ఏదో ఎఫ్ అనేటువంటి ఫోర్స్ అప్లై చేశాను అన్న. ఈ ఎఫ్ అనేటువంటి ఫోర్స్ ఈ ఎక్స్ఎక్స్ తో చేసేటువంటి యాంగిల్ తీటా అన్న. ఈ సిచ్యువేషన్ లో నేను మాట్లాడేది ఏంటంటే ఇది డిస్ప్లేస్మెంట్ రా, ఇది ఏ బాడీ దగ్గర ఉంది, నేనేమో ఈ డైరెక్షన్ లో ఎఫ్ అనేటువంటి ఫోర్స్ అప్లై చేస్తున్నాను అంటే ఈ బాడీ ఏ దగ్గర నుండి ఎలా మూవ్ అవుతుందిరా, హారిజాంటల్ డైరెక్షన్ లో బి పాయింట్ కి మూవ్ అవుతుంది. ఎక్కడికి మూవ్ అవుతుంది అన్న? ద బాడీ విచ్ ఇస్ డిస్ప్లేసెస్ ఫ్రమ్ ఏ టు బి in the direction of x-axis. అరే ఏ నుండి బీకి మూవ్ అవుతుంది అన్న. ఏ నుండి బీకి ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ మనం డిస్ప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఏమని చెప్పుకోవచ్చు అన్న? డిస్ప్లేస్మెంట్. The force which acts along the displacement is nothing but f cos theta. అరే ఈ ఫోర్స్ ని 2 కాంపోనెంట్స్ గా సెగ్రిగేట్ చేశాను రా. ఒకటేమో f cos theta, రెండవదేమో థీటాకి అడ్జసెంట్ గా ఉన్నదేమో f cos theta, అదర్ దెన్ దట్ ఆఫ్ theta f sin theta అవుతుంది. f sin theta must be equals to the weight of the block, that is mg. ఓకేనా? దట్ ఈస్ ఇట్ ఈస్ నార్మల్ రియాక్షన్. యాక్చువల్ గా వర్క్ అంటే ఏంటరా, వర్క్ ఇస్ ఈక్వల్స్ టు force into force. ఏంటదమ్మా? Displacement into force along the displacement direction. That is f cos theta. This is the force which acts on the x-axis or acts along the displacement direction. Displacement direction లో యాక్ట్ చేస్తున్నటువంటి ఫోర్స్ into displacement. Work must be equals to f cos theta into s. Simply we have to write that work is equals to f s cos theta. Fs
cos theta. Simply we have to write that theta is nothing but theta is equals to the angle between the force and displacement. Force and displacement. Chala important nana idi force and displacement. This point is clear. Enter work is equals to F cos theta into S. This is the situation. అరే ఈ సిచ్యువేషన్ లో ఇక్కడ మనకు పాజిటివ్ వర్క్ అని నెగిటివ్ వర్క్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం రావచ్చు. పాజిటివ్ వర్క్, అరే ఇదేమో ఫోర్స్ డైరెక్షన్ రా నాన్న, ఇదేమో డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ రా. రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి, అంటే నువ్వు అప్లై చేస్తున్నటువంటి ఫోర్స్ అలానే డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఇక్కడ జరిగే అంటే ఈ రెండింటి మధ్యన యాంగిల్ ఎంత రావచ్చు, ఫోర్స్ కి డిస్ప్లేస్మెంట్ కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ 0 degrees. అయితే ఈ సిచ్యువేషన్ లో వర్క్ ఏమవుతుంది, వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ ఎస్ ఇంటూ కాస్ 0. ఎంత అవుతుందిరా, వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ ఎస్ ఇంటూ 0, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు 0, దట్ ఈస్ పాజిటివ్ వర్క్. దీన్ని ఏమని చెప్పుకోవచ్చు నాన్న, positive work. The work done by the body must be equals to positive when the force and the displacement those are in that same direction. అరే ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక చిన్న హారిజాంటల్ సర్ఫేస్ మీద ఒక బ్లాక్ తీసుకున్నాను రా, దీని మీద నేను అప్లై చేస్తున్నటువంటి ఫోర్స్ ఎఫ్ రాబుజి. ఇది ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందిరా, నేను అప్లై చేస్తున్నటువంటి డైరెక్షన్ లోనే డిస్ప్లేస్మెంట్ కూడా ఉంది. అయితే ఈ సిచ్యువేషన్ లో ఎఫ్ బార్ కి ఎస్ బార్ కి ఉన్నటువంటి అంటే ఏంట్రా, ఫోర్స్ కి డిస్ప్లేస్మెంట్ కి ఉన్నటువంటి యాంగిల్ ఎంత అన్న 0 degrees. అంటే రెండు సేమ్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు వాటికి ఉన్నటువంటి యాంగిల్ అంతా 0 degrees. కాబట్టి ఎఫ్ ఎస్ ఇంటూ కాస్ 0 ఫైనల్ గా ఎంత వస్తుంది, డబ్ల్యూ మస్ట్ బి ఈక్వల్స్ టు కాస్ 0 అనేది 0 కాదు రాబుజీ, కాస్ 0 అనేది 1. కాస్ 0 వాల్యూ మీన్స్ 1. దెన్ డబ్ల్యూ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ ఎస్. దిస్ ఇస్ ద పాజిటివ్ వర్క్. దిస్ ఈస్ పాజిటివ్ వర్క్. అరే ఇది ఒక విషయం గమనించండి అన్న, ఫోర్స్ ఇది, డిస్ప్లేస్మెంట్ ఎదురనన్నా, రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి ఒకదానికొకటి. అయితే తీటా ఎంత అవుతుందిరా, 180 degrees. అయితే ఇక్కడ వర్క్ ఎంత అవుతుందిరా, వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఫోర్స్ ఎఫ్ డాట్ ఎస్ ఇంటూ కాస్ ఆఫ్ 180 degrees. ఎంత అవుతుందిరా వర్క్ అనేది, వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ ఎస్ ఇంటూ -1. ఇక్కడ ఏమవుతారు, వర్క్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ఎస్. దిస్ ఇస్ నెగటివ్ వర్క్. వాట్ ఈస్ దిస్, వర్క్ ఇస్ ఈక్వల్స్ టు నెగటివ్. Okay, Nana. Next, zero work. What is this, man? Zero work. What is the meaning of zero work? Zero work means the force. This is the force direction F bar, and then this is the displacement direction S bar. Those are perpendicular to one and each other. At that particular situation, theta is equals to 90 degrees. Theta is equals to 90 degrees. And work is equals to F dot S into cos 90 degrees. At that particular situation, work must be equals to F dot S into cos 90 means 0. The work is equals to 0. Work ఎంత అవుతుందా, 0 అవుతుంది. ఆ విషయం గమనించండి అమ్మా. The work must be equals to 0. అరే వర్క్ ఎన్ని టైప్స్ రా బుజ్జి, positive work. The types of work, positive work, negative work, and then zero work. That will be depends upon the theta. Theta means the angle between force and the displacement. ఫోర్స్ కి డిస్ప్లేస్మెంట్ కు ఉన్నటువంటి వాటి మధ్యన ఉన్నటువంటి యాంగిల్ అనేది థీటారా. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ కి మధ్యన ఉన్నటువంటి యాంగిల్ థీటారా అన్న. థీటా ఇస్ ఈక్వల్స్ టు 0 అయితే అది పాజిటివ్ వర్క్ అవుతుంది, థీటా ఇస్ ఈక్వల్స్ టు 180 అయితే అది నెగిటివ్ వర్క్ అవుతుంది, థీటా ఇస్ ఈక్వల్స్ టు 90 degrees అయితే అది 0 వర్క్ అవుతుంది. ఓకేరా బుజ్జి, ఒక్కసారి ఆ విషయం ఒకసారి చూసుకోండి అన్న. వర్క్ డన్ బై ఏంట్రా అన్న, వెన్ ద సింప్లీ ఒక్క నిమిషం అమ్మా, ఒకసారి పాస్ చేసుకొని వీడియోలో ఉన్నటువంటి ఫార్ములాస్ మొత్తం రీడ్ చేయండి రా నాన్న. పాస్ చేసుకొని శుభ్రంగా వీడియో రఫ్ చేసుకో, వీడియోలో ఉన్నటువంటి ఫార్ములాస్ ఒకసారి గమనించండి అమ్మా. ఇక్కడ నుండి అప్లికేషన్స్ గురించి మాట్లాడదాం. వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్, work done by the different situations. ఒకసారి మాట్లాడదాం. సింపుల్ ఫార్ములాస్ గురించి మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం.
చూడండి నాన్న ఒకసారి మాట్లాడిన ఒకసారి చూడమ్మా. వర్క్ ఏంట్రా అది? వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్. వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్. Work done by variable force. Work done. dW is equals to F into dx. Formula. A small elemental work done by the body when you are applying that the force of F with the displacement of dx. That is the situation. dW is equals to F into dx. Integral dW is equals to integral F into dx. And the next one, integral dW is equals to W, and then integral F into dx. Here F is in the function of displacement, is in the function of displacement x, then work must be equals to integral F into dx from the limits of x1 to x2. అరే ఈ ఫార్ములా మీకు యూస్ అవుతుంది రామజీ. అండ్ ద నెక్స్ట్ వన్ అరే నెక్స్ట్ ఫార్ములా అన్న చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఏంటి? నెక్స్ట్ ఫార్ములా ద వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు దట్ W is equals to F dot S cos theta. The data product in between two vectors must be equals to ఏంట్రా బుజ్జి? వాట్ ఈస్ దిస్? W is equals to F bar dot S bar. అరే ఎలా రాశాడ్రా? A bar dot B bar is equals to AB cos theta. ఇదిరా ఫార్ములా నాన్న. డాట్ ప్రొడక్ట్ బేస్ చేసుకొని రాశాను అనమాట. ఇక్కడ FS cos theta ఈ ఫామ్ లో ఉంది. నేను ఎలా రాశాను? వర్క్ డన్ మస్ట్ బి ఈక్వల్స్ టు F బార్ డాట్ S బార్ అని రాశాను. ఈ ఫామ్ లో రాశాను. అంటే వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు, అరే ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో ఎలా రాయొచ్చాను అంటే ద ఫోర్స్ ఫోర్స్ F is equals to Fx into I cap plus Fy into Z cap plus Fz into K cap. అంటే ఏంట్రా ఇక్కడ బుజ్జి మనకి ఏమి ఇచ్చాడురా? ఫోర్స్ అనేది ఒక వెక్టర్ ఫామ్ లో ఇచ్చాడు. వెక్టర్ ఫామ్ లో ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇక్కడ ఏదో మనకేమి ఇచ్చాడు? ఎస్ బార్ ని కూడా ఇలా ఇచ్చాడు రా. ఎస్ బార్ ఇస్ ఈక్వల్స్ టు Sx into I cap plus Sy into C cap plus Sz into K cap ఇచ్చాడు రావచ్చు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఏమంటారా? వర్క్ ఫామ్ చేయమంటే, వర్క్ ఫైండ్ అవుట్ చేయమంటే వర్క్ W is equals to, వర్క్ అనేది స్కేలార్ క్వాంటిటీ అనమాట. వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు F బార్ డాట్ S బార్. డాట్ ప్రొడక్ట్ ఇన్ బిట్వీన్ ది టూ వెక్టర్స్ బి ఏ స్కేలార్. అంటే 1 or 2 or 3 or 4 ఒక కాన్స్టెంట్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఈ డాట్ ప్రొడక్ట్ చేస్తే కాన్స్టెంట్ వాల్యూస్ వస్తాయి. ఫర్ సపోజ్ వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు అంటే F బార్ అని అంటే 2I cap plus 3Z cap plus 4K cap అని చెప్పేసి ఇచ్చేసాడు రావచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ S bar is equals to ఎంత ఇచ్చాడు రానా? 2Z cap plus 3Z cap plus 3Z cap plus 5K cap అని ఇచ్చాడు అని అనుకో. ఇక్కడ డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది? W is equals to F bar dot S bar అవుతుంది. The work done by these two situations is nothing but W is equals to 2I cap 2 into 2 ఎంత అవుతుంది రా బుజ్జి? 4. I dot I cap dot I cap ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే 2 plus 3 into 3 9. J cap dot J cap ఏమవుతుంది? 1 అవుతుంది. ప్లస్ 5 into 4 20. K cap dot K cap ఏమవుతుంది? 1 అవుతుంది. ఫైనల్ గా వర్క్ ఎంత అవుతుంది? ఎంత అవుతుంది రా బుజ్జి? 22 plus 9 that is 31 joules అవుతుంది. ఇలా ఈ సిచ్యువేషన్ లో మనం వర్క్ ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటన్నా? ఈ మోడల్ ఏంటన్నా ఏం తీసుకోవచ్చు? వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు ద డాట్ ప్రొడక్ట్ ఇన్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. దట్ ఈస్ W is equals to F bar dot S bar. ఎంతనా? F bar dot S bar. మనకు కావాల్సినటువంటి సిచ్యువేషన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఉంటాయి చూడండి రాబుజీ. ద అప్లికేషన్స్ రిలేటెడ్ టు ది సిస్టమ్. వర్క్ సంబంధించినటువంటి కొన్ని అప్లికేషన్స్ చెప్తాను రాబుజీ. అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఫార్ములాస్ మొత్తం కూడా జాగ్రత్తగా చదువుకోవాలి రాబుజీ. జాగ్రత్తగా చదివితేనే మనం ఏదైనా చేయగలం. వర్క్ కి సంబంధించి
the net work done by the force in a round tip is 0. ఏంటన్నా the work done by a round tip be a 0 అంటే ఏంట్రా ఇదేదో చిన్న కండిషన్ ఇచ్చింది ఎంసెట్ లో ఇచ్చాడు ఈ కంక్లూషన్ ఈ పాయింట్ ఆఫ్ కంక్లూషన్ ఎంసెట్ లో ఇచ్చాడు మనకి అంటే జస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ బాడీ ఏం చేస్తున్నా ఒక సర్కిల్ లో మూవ్ అవుతుంది దిస్ ఇస్ ఇన్ ఎ బాడీ ఏ విచ్ ఇస్ మూవ్స్ ఇన్ ఎ సర్కిల్ మరి ఇది ఎక్కడ నుండి స్టార్ట్ అయింది ఏ పాయింట్ నుండి స్టార్ట్ అవుతున్నారు క్యాపిటల్ ఏ పాయింట్ నుండి స్టార్ట్ అయ్యి మరలా ఎక్కడికి వచ్చేస్తుంది అది ఏ పాయింట్ కి వచ్చేస్తున్నారు అనమాట అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుందిరా డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది 0 అవుతుంది ఎంత అవుతుందిరా ఏ దగ్గర స్టార్ట్ అయింది ఏ అనే స్మాల్ ఏ పార్టికల్ అనేది మరలా ఎక్కడికి వచ్చేస్తుంది క్యాపిటల్ ఏ పాయింట్ దగ్గరకు వచ్చేస్తుంది అంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ స్టార్ట్ అయినటువంటి పాయింట్ కి మరలా తిరిగేసి వచ్చింది అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది 0 అవుతుంది డిస్ప్లేస్మెంట్ 0 అయితే వర్క్ ఏంట్రా ఫార్ములా వర్క్ ఈస్ ఈక్వల్స్ టు F dot S that is equals to F into displacement 0 then work must be equals to 0 joules the work done by a round tip be 0